ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. దేవుని సింహాసనము చుట్టూ ఉన్నటువంటి ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉన్నాయంట. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవంట. దేవదూతలు మరి అవి దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నాయో స్తుతిస్తున్నారో మనం ఇక్కడ చూస్తాం. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియు దేవుడును అగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. దేవుణ్ణి పరలోకంలో దేవదూతలు స్తుతిస్తూ ఉన్నాయి, పొగుడుతూ ఉన్నాయి, కీర్తిస్తూ ఉన్నాయి. కీర్తిస్తూ వాళ్ళు అంటున్నటువంటి మాటలు ఏంటంటే, యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మనం ఒకసారి ఆలోచించాలి. అంటే ఎందుకు ఆయన్ని పరిశుద్ధుడు 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 అని ఆయనను నిత్యము కీర్తిస్తున్నారు? ఎందుకు ఆయన ఎదుట దేవదూతలు రాత్రింబగళ్ళు ఆయన పరిశుద్ధుడు 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 అని చెప్తున్నారు? మనం ఆలోచించాలి. ఇంకొక వచనాన్ని కూడా నేను చదువుతాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో ఇంకొక వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 6వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ కూడా మరి మనం శరాపులను దేవదూతలను చూస్తాము. 2వ వచనంలో ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యొగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఇక్కడ కూడా మనకు దేవుని చుట్టూ ఉన్నటువంటి ఈ దేవదూతలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన పరిశుద్ధుడు 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 అని చెప్తున్నారు. మనం అడగాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, దేవుని గురించి మాట్లాడాలనుకున్నప్పుడు, దేవుని గురించి పొగడాలనుకున్నప్పుడు, దేవుని కీర్తించాలనుకున్నప్పుడు పరలోకంలో చెప్తున్నటువంటి మాట పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆర్సి స్ప్రోల్ అనేటువంటి ఒక భక్తుడు హోలీనెస్ ఆఫ్ గాడ్ అనేటువంటి ఒక పుస్తకం రాశాడు. ఆయన హోలీనెస్ గురించి కూడా ఎక్స్టెన్సివ్గా మాట్లాడినటువంటి దైవజనుల్లో ఒక ఆయన అంటాడు, పరలోకంలో దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడల్లా కూడా దేవుని వాక్యము ఆయన పరిశుద్ధుడు 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 అని చెప్తుంది అని ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఆయన పరిశుద్ధుడు అని పరలోకంలో ఆగిపోలేదు, లేకపోతే ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కూడా వాళ్ళు ఆగిపోలేదు. ఆయన పరిశుద్ధుడు 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 అని మరలా మరలా పరలోకంలో చెప్తున్నారు. మీరు గమనించండి అని ఆయన ఒక మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే, దేవుడు ప్రేమ 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 అని అనట్లేదు పరలోకంలో, దేవుడు కనికరము 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 అని అనట్లేదు పరలోకంలో, దేవుడు జాలి 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 అని అనట్లేదు, దేవుడు నీతిమంతుడు 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 అని అనట్లేదు పరలోకంలో. కానీ దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని అంటున్నారు. ఎందుకని ఆయన్ని పరిశుద్ధుడు అని మాత్రమే పరలోకంలో ఆరాధన చేస్తున్నారు అనేటువంటిది ఆయన యొక్క మెయిన్ పాయింట్. ఎందుకని అనుకుంటున్నారు? పరిశుద్ధుడు అనేటువంటిది ఆయన లక్షణాలలో ఒక లక్షణం అనుకుంటున్నారా, లేకపోతే పరిశుద్ధుడు అనేటువంటిది ఆయన మొత్తాన్ని సూచిస్తున్నటువంటి మాట అనుకుంటున్నారా? అంటే ఆయన లక్షణాలన్నిటిలో ఒక లక్షణము పరిశుద్ధుడు అని అనుకుంటున్నారా మీరు?
లేకపోతే పరిశుద్ధుడు అనేటువంటిది ఆయన సమస్తాన్ని, ఆయన మొత్తాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన లక్షణాలని, ఆయన స్వభావాన్ని మొత్తాన్ని సూచిస్తున్నటువంటి మాట అని అనుకుంటున్నారా మీరు? పరిశుద్ధుడు అనేటువంటి మాట. నేను ఇదంతా చెప్పడానికి ఒక కారణం ఉంది. ఈరోజు మనం చదువుతున్నటువంటి వాక్యంలో ప్రాముఖ్యమైన విషయం ఇది. నేను మీకు చెప్పబోతున్నటువంటి వాక్యంలో ప్రాముఖ్యమైనటువంటి విషయము పరిశుద్ధత. మొదటి పేతురు రాసిన పత్రిక మనము ధ్యానిస్తున్నాము. మొదటి పేతురు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకుందాం. నేను లాస్ట్ సండే 13వ వచనం చెప్పాను. 14, 15, 16 ఈ 3 వచనాలు ఈరోజు చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకనే ప్రాబబ్లీ నేను ఈరోజు కనుక కంప్లీట్ చేయలేకపోతే నెక్స్ట్ సండే మిగిలిన పార్ట్ని నేను కంప్లీట్ చేస్తానికి ప్రయత్నం చేస్తాను. 14వ వచనం, 15వ వచనం, 16వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఇది దేవుడు తన బిడ్డలకు ఇస్తున్నటువంటి రెండవ ఆజ్ఞ. మొదటి పేతురు రాసిన పత్రికలో మొదటి కమాండ్, మొదటి ఆజ్ఞను పోయిన సండే మనం చూసాం. దేవుని బిడ్డలు దేవుని స్వరూపాన్ని కలిగి ఉండాలి. దేవుని బిడ్డలు దేవుని వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి. దేవుడు ఈ లోకములో నుంచి మనల్ని పిలిచి వేరు చేసి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి తన కుమారుడి రక్తంలో కడిగిన మనం ఎలా ఉండాలంట అంటే ఎలా ఉండాలో ఇక్కడ 13వ వచనం నుంచి చెప్తున్నాడు. నేను మొదటి మెసేజ్లో 14 నెంబర్ 14 మెసేజ్లో ఒక మాట అన్నాను. ఏమన్నానంటే, చర్చి అలెస్టర్ మెగ్రాత్ అనేటువంటి ఒక వ్యక్తి మాట అంటాడు. ఏమంటాడంటే, సంఘం అంట సువార్త ప్రకటించి ఒక వ్యక్తిని దేవుడి దగ్గరికి తీసుకురావడంలో చాలా వరకు బాగా పనిచేస్తుందంట. అంటే సువార్త చెప్పి ఆ వ్యక్తిని దేవుడి దగ్గరికి తీసుకురావడం వరకు మాత్రం బాగా పనిచేస్తుందంట. అక్కడి నుంచి మాత్రం ఏం చేయాలో తెలియట్లేదంట చర్చికి. అంటే అర్థం ఏంటంటే, ఒకసారి ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత తను బ్రతికినంత కాలము భూమి మీద ఎలా బ్రతకాలో సంఘము ఆ వ్యక్తికి నేర్పించలేకపోతుంది అంటాడు అనమాట. అంటే పరిశుద్ధంగా దేవుడు నిన్ను పిలిచాడు, నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి అని సంఘము ఒక వ్యక్తిని పరిశుద్ధంగా నడిపించలేకపోతుంది. సువార్త అయితే చేసి సంఘాలకు మనుషులను తీసుకొస్తున్నారు, కానీ తీసుకొచ్చిన మనుషులు పరిశుద్ధంగా పవిత్రంగా ఎలా ఉండాలో సంఘం చేయలేకపోతుంది అని అంటున్నాడు ఇక్కడ. కానీ పేతురు ఏం చెప్తున్నాడో తెలుసా అండి? దేవుడు నీకు చాలా చేశాడు కాబట్టి నువ్వు దానికి ప్రతిస్పందనగా, నువ్వు దానికి కృతజ్ఞతగా నువ్వు చేయాల్సింది ఏంటో మనకు పేతురు చెప్తున్నాడు. మొట్టమొదటిది ఏమన్నాడు? నువ్వు నిజంగా దేవుని బిడ్డగా భూమి మీద బ్రతకాలంటే, దేవుని మహిమ కోసం భూమి మీద బ్రతకాలంటే నీకు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే, నువ్వు నిరీక్షణ కలిగిన వాడువై ఉండాలి. నిన్ను నువ్వు నిరీక్షణతో నింపుకోవాలి. అది 13వ వచనం. లాస్ట్ సండే నేను ఆల్రెడీ చెప్పాను. అది యువర్ హార్ట్, నీ మనస్సు, నీ మైండ్ అంతా కూడా నిరీక్షణ కలిగి ఉండాలి. దేని మీద నిరీక్షణ కలిగి ఉండాలంటే, దేవుని కుమారుడు వచ్చినప్పుడు ఆయన తీసుకొని వచ్చే ఆ కృప మీద నీకు నిరీక్షణ కలిగి ఉండాలి అని 13వ వచనంలో చెప్పాడు. మొదటిది, నువ్వు పరిశుద్ధంగా ఈ లోకంలో మాలిన్యం అంటకుండా నువ్వు దేవుని కోసం దేవుని బిడ్డగా ఈ లోకంలో బ్రతకాలంటే మొట్టమొదటి నీ జీవితంలో చేయాల్సింది నీకు ఆయన మీద నిరీక్షణ పెట్టుకొని, ఆయన తీసుకొచ్చేటువంటి కృప మీద నిరీక్షణ పెట్టుకొని నువ్వు బ్రతకాలి. నంబర్ 1. మీరు భూమి మీద దేవుడి చిత్తం చేసేటువంటి దేవుని బిడ్డలు అవ్వాలంటే మీరేం చేయాలంటే, మీ నిరీక్షణ దేవుని కుమారుని యొక్క ప్రత్యక్షత మీద పెట్టుకోవాలి. ఆయన వచ్చినప్పుడు మీకు కృప తెస్తానన్నాడు, ఆయన తెచ్చే ఆ కృప మీద మీ మనసు పెట్టుకోవాలి అని చెప్పాను లాస్ట్ సండే. ఈరోజు మనం చదివినటువంటి వాక్యంలో దేవుడు చెప్తున్నటువంటి రెండవ
ఆజ్ఞ ఏంటంటే మనము పరిశుద్ధులుగా ఉండాలంట. రెండోది ఏంటండి? పరిశుద్ధులుగా ఉండాలి. ఇప్పుడు మీరు పాస్టర్ గారు పరిశుద్ధులుగా ఉండాలని రెండో పాయింట్ మీకు ఎలా అర్థమైంది? నాకు ఎలా అర్థమైందంటే ఇప్పుడు వచనాలు చదివాను కాబట్టి. ఇప్పుడు మీరు చూడండి, 14వ వచనం, 15వ వచనం, 16వ వచనం మీరు చదవండి. మీరు చదివితే మళ్ళీ మళ్ళీ మనకు కనపడే మాట ఏంటి అక్కడ? ఏముందండి 14వ వచనంలో ఏముంది? నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. అవునా కదా? వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు ఎక్కడో రాసి ఉందంట ఆల్రెడీ, దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అది మనం చూద్దాం ఎక్కడ రాయబడి ఉంది అనేటువంటిది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడు నేను పరిశుద్ధుడనే ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై, మీకు విధేయులకు పిల్లలు అంటే తెలుసు, నేను మీకేం చెప్పాల్సిన అవసరం లేదు. పిల్లల్లో విధేయులు ఉంటారు, అవిధేయులు ఉంటారు. విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. చూడండి, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. ఆయన పరిశుద్ధుడు, నిన్ను పిలిచిన వాడు పరిశుద్ధుడు కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలి. మరి ఆయన రాసింది కూడా అదే కదా. ఏం రాసింది? నేను పరిశుద్ధుడినే ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులేండి. సో 14వ వచనం చెప్పేది అదే, 16వ వచనం కూడా చెప్పేది అదే. రెండూ చెప్పేది అదే. రెండూ చెప్పేది మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ 14, 15, 16 వచనాల్లో ఆయన పరిశుద్ధుడు కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధుడిగా ఉండు. నేను ఈ 3 వచనాలు అర్థం చేసుకోవటానికి కొన్ని ప్రశ్నల్ లాగా నేను సమాధానం చెప్దాం అనుకుంటున్నాను ఈ 3 వచనాలు. మొట్టమొదటి ప్రశ్న, ఈ వచనాలు మనకు అర్థం కావాలంటే, బాగా అర్థమయ్యి మనం ఈ వచనాల ప్రకారం జీవించాలంటే, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఆ ప్రశ్నలు అడిగి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తాను. అప్పుడు మీకు చక్కగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మెయిన్ పాయింట్ అయితే ఏంటిది? ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఇది సజెషన్ కాదు, సలహా కాదు, దేవుని ఆజ్ఞ. నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. ఇప్పుడు దీంట్లో మనకు బాగా, ఇప్పుడు మనం పరిశుద్ధులుగా ఉండలేకపోవటానికి కారణం ఏంటి? మనం పరిశుద్ధులుగా ఉండలేకపోవటానికి కారణం ఏంటంటే, ఆయన పరిశుద్ధుడని మనకు తెలియకపోవటం. అంతే కదండి. మనం వెంబడించాల్సింది ఎవరిని? పరిశుద్ధుడైన దేవుడిని. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధుడు అంటే ఏంటి? ఇప్పుడు పరలోకంలో ఏమంటున్నారు ఆయన్ని? పరిశుద్ధుడు 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 అంటున్నారు. ఇప్పుడు ఆయన పరిశుద్ధుడు అంటే ఏంటో మనకు అర్థమైతే ఆయన్ను పోలి మనం నడవగలుగుతాం. నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధుడై ఉందండి. సో ముందు ఇది అర్థం కాలేదనుకోండి, ఇది అర్థం కాదు మనకి. అంటే ఆయన్ని అర్థం చేసుకోకపోతే మనం ఎప్పటికీ పరిశుద్ధులము కాలేము. సో అందుకే మనకు ఒక పిక్చర్ మన ముందు పెడుతున్నాడు. నేను ఎలా ఉన్నానో, నేనెవరో నేను తెలుసుకొని నువ్వు నన్ను పోలి జీవించు. నన్ను అర్థం చేసుకోకపోతే కనుక నువ్వు నన్ను వెంబడించలేవు, నువ్వు పరిశుద్ధుడు కాలేవు, పరిశుద్ధురాలు కాలేవు. కాబట్టి నువ్వు అర్థం చేసుకో అని చెప్తున్నాడు. అర్థం చేసుకొని నువ్వు వెంబడించాను. ఈ 5 ప్రశ్నలు ఏంటో నేను మీకు ఒక్కొక్క ప్రశ్న చెప్తాను. చెప్పిన తర్వాత ఆ ప్రశ్నలకు సమాధానం నేను ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాను. ఇది అయిపోయేటప్పటికి మీకు ఈ 3 వచనాలు అర్థమవుతాయి. మొదటి ప్రశ్న, అసలు పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటి? పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటి? లేకపోతే పరిశుద్ధత అంటే, పరిశుద్ధుడు లేకపోతే పరిశుద్ధత అంటే అర్థం ఏంటి? మొదటి ప్రశ్న. ఆయన ఏమన్నాడు? నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అన్నాడు. మనకు ముందు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? అసలు పరిశుద్ధుడు అంటే, ఆయన పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటి? ఆయన పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటో మనకు అర్థం అవ్వాలి. అది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న,
ఆయన పరిశుద్ధుడు అనేటువంటిది మనకు ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. అంటే ఆయన పరిశుద్ధుడు అని తెలుసుకోవడం మనకి ఎంత ఎంత ప్రాముఖ్యం, ఎంత అవసరం. అది రెండవ ప్రశ్న నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. మూడవ ప్రశ్న యాక్చువల్గా ఇక్కడ టెక్స్ట్లోనే ఉంది. మనం పరిశుద్ధులం కాకుండా అయిపోవటానికి కారణం ఏంటి? మూడోది ఏంటంటే మనం పరిశుద్ధులం కాకుండా అవటానికి కారణం ఏంటి? ఇక్కడ అది ఉంది కదా, ఏమనుంది? మీ పూర్వపు అజ్ఞానంలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక. ఒకవేళ అట్లా ప్రవర్తించావు అనుకోండి, నువ్వు అపవిత్రుడు అయిపోతావు, పరిశుద్ధుడు కావు. అంటే పరిశుద్ధుడు కాకుండా నువ్వు అయిపోవటానికి ఏం చేస్తుంటావు? అది మూడో క్వశ్చన్ అనుకోండి. మూడో క్వశ్చన్ అంటే నువ్వు పరిశుద్ధుడు కాకుండా, పరిశుద్ధురాలు కాకుండా అయిపోవటానికి నువ్వేం చేస్తుంటావు? ఇంట్రెస్టింగ్ ఏంటంటే పేతురు కూడా నెగిటివ్గా చెప్తాడు, పాజిటివ్గా చెప్తాడు. నెగిటివ్గా ఏం చెప్తాడంటే నువ్వు ఇది చేయకుండా ఇది చేయాలి అంటాడు. అంటే నువ్వు ఇట్లా నీ పూర్వపు అజ్ఞాన దశలో నీ కోరికలను అనుసరించి నువ్వు ప్రవర్తించావు, అట్లా ఇప్పుడు ప్రవర్తించొద్దు. అట్లా ప్రవర్తించావంటే నువ్వు పరిశుద్ధుడివి కాలేవు, పరిశుద్ధురాలు కాలేవు అని చెప్తాడు. మూడో ప్రశ్న ఏంటంటే పరిశుద్ధుడు కాకుండా మనల్ని చేయటానికి, మనం అయిపోవటానికి ఏం చేస్తుంటాము అది కూడా మనకు తెలియాలి. మూడోది. నాలుగోది, మనం పరిశుద్ధులం కావాలంటే ఏం చేయాలి? పరిశుద్ధులు అవ్వాలంటే కూడా తెలియాలి. పరిశుద్ధులం కాకుండా ఉండాలంటే ఏం చేస్తామో కూడా తెలియాలి మనకి. నాలుగోది ఏంటంటే పరిశుద్ధులం అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఇది నాలుగవ ప్రశ్న. ఐదవ ప్రశ్న అయితే అది ఇక్కడ అంత క్లియర్గా తెలియట్లేదు కానీ బట్ పుస్తకం అంతా చదివితే అర్థమవుతుంది మనకి. ఐదవ ప్రశ్న ఏంటంటే, పాస్టర్ గారు ఆల్రెడీ మనల్ని దేవుడు పరిశుద్ధులు అంటున్నాడు కదా, మళ్ళీ పరిశుద్ధంగా ఉండమని అంటున్నాడు, ఏంటిది? ఆల్రెడీ మనల్ని దేవుడు ఏమంటున్నాడు? పరిశుద్ధులు అంటున్నాడు. ఎక్కడుంది మనం ఆల్రెడీ పరిశుద్ధులు అని దేవుడు అంటున్నాడా లేదండి? ఒకసారి చూడండి, ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ఏముందండి? దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు అపోస్తుడైన పౌలు ఎఫెసీలోనున్న పరిశుద్ధులు, ఎవరండి? పరిశుద్ధులకి రాస్తున్నాడు. ఈ పుస్తకం ఎవరికి రాస్తున్నాడండి? పరిశుద్ధులకి రాస్తున్నాడు. నా ప్రశ్న ఏంటంటే, వీళ్ళు ఆల్రెడీ పరిశుద్ధులు అయిపోతే మరలా మీరు పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పడం ఏంటి? ఆల్రెడీ వీళ్ళు పరిశుద్ధులు. ఇప్పుడు చూడండి, మనం చూసే బుక్లోనే 2వ వచనంలో ఏముందండి? 1వ అధ్యాయం 2వ వచనంలో, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును అనే మాట ఉంది కదా. పరిశుద్ధాత్ముడు అంట మనల్ని పరిశుద్ధపరుస్తాడంట. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధపరుస్తాడు, ఓకే, పరిశుద్ధపరుస్తాడు అని అక్కడ ఉంది. కిందకు వచ్చామనుకోండి, 2వ అధ్యాయము 9వ వచనంలో ఏముందండి? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలే ఉన్నారు. ఆల్రెడీ దేవుడు మీరు పరిశుద్ధమైన జనం అన్నాడు, పరిశుద్ధులు అన్నాడు. మీరు ఆల్రెడీ పరిశుద్ధులు కదా. ఒకవైపు నుంచి మీరు ఆల్రెడీ పరిశుద్ధులు అని చెప్తున్నాడు, మరలా ఇంకొక వైపు నుంచి దేవుడు మనల్ని మీరు పరిశుద్ధుడైన దేవుడిని పోలి పరిశుద్ధులుగా ఉండండి అని చెప్తున్నాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఒక సైడ్ ఏమో దేవుని వాక్యం మనల్ని పరిశుద్ధులని పిలుస్తుంది, ఇంకొక వైపు ఏమంటుంది దేవుని వాక్యం మనల్ని ఆయన పరిశుద్ధుడే అన్నట్లు మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అంటుంది. సో ఇది నేను 5వ క్వశ్చన్గా ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. దాంతో నేను అనుకుంటాను ఈ 5 పాయింట్స్ అర్థం చేసుకుంటే కనుక మనకు ఈ వచనాలు 14వ వచనం, 15వ వచనం, 16వ వచనం అర్థమవుతుంది. ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు చేస్తున్నామంటే, ఒకటి ఆయన వాక్యం కాబట్టి, 2 ఆయన వాక్యానికి మనం విధేయత చూపించి అలా నడవాలి కాబట్టి. అలా నడవటం వల్ల ఏం జరుగుతుందంటే ఆయనకు మహిమ వస్తుంది, మనకు దేవుని ఆశీర్వాదం వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు మనం ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే ఆయన మాట వినాలనే, ఆయన చెప్పింది చేయాలనే.
చేస్తే మనకు మంచిదనే దేవుడు చెప్తున్నాడు అనమాట. సో ఐదు ఐదు ప్రశ్నలుగా నేను అడిగాను. ఈ 5 ప్రశ్నలకి ఒక్కొక్క దానికి నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది ఏంటండి? అసలు పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటి? పరలోకంలో ఎందుకు ఆయన్ని పరిశుద్ధుడు 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 అని పిలుస్తున్నారు? అది కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, రాత్రింబగళ్ళు మానక నిత్యము దేవదూతలు ఆయన్ని ఈ మాటతోనే కీర్తిస్తున్నారు, పొగుడుతున్నారు. ఈ మాట యొక్క అర్థము ఏంటి? పరిశుద్ధుడు అంటే, దేవుడు పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటి? నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా ఇది ఫాలో అవ్వండి. నేను అనుకుంటాను మొదటి ప్రశ్నకి ఈరోజు నేను ఆన్సర్ చేయగలను. 2, 3, 4, 5 ప్రశ్నలు వచ్చే వారం దేవుడి చిత్తమైతే మనం చూద్దాము. పరిశుద్ధుడు అంటే ప్రాముఖ్యమైన అర్థము పాపం లేనివాడు అని కాదు. మనం ఇమ్మీడియట్గా ఏమనుకుంటామంటే పరిశుద్ధుడు అంటే పాపం లేనివాడు, పవిత్రుడు, అది పరిశుద్ధుడు అంటే అని అనుకుంటాం మనం. ఆ అర్థం కూడా ఉంది ఆ మాటలో, నేను ఆ అర్థం లేదంటలేదు. కానీ ప్రాముఖ్యంగా పరిశుద్ధుడు అనేటువంటి మాట అర్థము ఏంటంటే ప్రత్యేకమైన వాడు అని అర్థము. అర్థమైందండి నేనేం చెప్పాను? సెపరేట్. నేను పర్యాయ పదాలు వాడతాను, మీకు అర్థమవుతుంది. పరిశుద్ధుడు అంటే అర్థము ప్రత్యేకమైన వాడు, భిన్నమైన వాడు, లేకపోతే వేరైన వాడు. భిన్నమైన వాడు, వేరైన వాడు, లేకపోతే అసమానమైన వాడు. అర్థమైందండి? అసమానమైన వాడు, సాటి లేనటువంటి వాడు, ఏకైక, ఒకడే ఒకడు. ఆయనకి ప్రత్యర్థులు కానీ, ఆయనకి పోటీ కానీ ఎవ్వరూ ఉండరంట. మిగిలిన దేవదూతల్లో కానీ, మిగిలిన సృష్టిలో కానీ ఎక్కడా కూడా మీకు ఆయన లాంటి వాడు కనిపించడంట. ఎక్కడ కూడా ఆయన లాంటి వాడు మీకు కనిపించడు. ఆయన ఒక్కడే అలాంటి వాడంట. ఆయనను పోలిన వాడు ఇంకా ఎవ్వరు ఎక్కడా లేరంట. దాని అర్థం ఏంటంటే నీ వంటి వాడు ఇంకొకడు లేరు అని అర్థం అనమాట. పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటంటే నువ్వు తప్ప ఇంకెవరు లేరు, నీ వంటి వాడు ఇంకొకళ్ళు ఎవ్వరూ లేరు అనేటువంటి మాట. ఆ అర్థము సెపరేట్ వన్, డిఫరెంట్, యునిక్, నో రైవల్స్, నో కాంపిటీషన్, డిస్టింక్ట్. అలాంటి వాడు ఇంకొకడు, నీ వంటి వాడు ఇంకొకడు లేడు. మీరు ఈరోజు ఈ మాట అర్థం చేసుకొని ఆయన్ని పరిశుద్ధుడు 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 అని అనలేకపోయినా కూడా మీకు గుర్తుపెట్టుకోండి, మీరు ఆయనని మీ కన్నులతో చూసిన రోజు స్పాంటేనియస్గా మీరు ఊహించకుండానే ఏమంటారు తెలుసా? ఈయనలాంటి వాడు ఇంకొకడు లేడు, ఈయనలాంటి వాడు ఇంకొకడు లేడు, ఈయనలాంటి వాడు ఇంకొకడు లేడు. ఇదే మాట మీ పెదవుల మీద నుంచి మరలా పొర్లుతుంటది అనమాట. ఆయన చూసిన ఈయనలాంటి వాడు ఇంకొకడు లేడు. అది ప్రాముఖ్యమైన అర్థం పరిశుద్ధుడు అంటే. వాళ్ళు ఎందుకు పరిశుద్ధుడు 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 అంటున్నారంటే అర్థము ఆయన పాపము లేనివాడని కాదు, నీ వంటి వాడు ఇంకెవ్వరూ లేరు అని వాళ్ళు
చెప్తున్నారు అన్నమాట. మీరు దేవుని వాక్యంలో చాలామంది ఈ మాటని దీన్ని అర్థం చేసుకున్నారు. ప్రాబ్లం ఏంటంటే మనకే అర్థం అవట్లేదు పరిశుద్ధుడు అంటే ఏంటనేటువంటిది. దేవుని వాక్యాన్ని పట్టుకొని దేవుని వాక్యము దివారాత్రములు ధ్యానించే వాళ్ళకి నేను చెప్పిన మాటకు అర్థము ఇది అనే అర్థమవుతుంది అనమాట. నీ వంటి వాడు లేడు అనేటువంటి. చూడండి, నిర్గమ కాండము 15వ అధ్యాయంలో ఈ మాటని మనం చదువుతాం. నిర్గమ కాండము 15వ అధ్యాయము 11వ వచనం ఏముందండి? యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? దీని అర్థం ఏంటండి? వేల్పులలో అంటే అర్థం ఏంటి తెలుగులో? వేల్పు అంటే దేవుడు లేకపోతే దేవత. పుల్లలో నీ వంటి వాడు ఎవరు లేరు అని అంటాం, కానీ అసలు వేల్పు అంటే ఏంటో తెలియాలి కదా మనకు. వేల్పు అంటే ఏంటి? దేవుడు, దేవత. అంటే ఏమంటున్నారంటే యెహోవా దేవుళ్ళు అనే చెప్పుకునే వాళ్ళలో కానీ దేవతలు అని చెప్పుకునే వాళ్ళలో కానీ నీ వంటి వాడు లేడు. నువ్వు ఒక్కడవే. నిన్ను పోలిన వాడు కానీ నీకు సాటి అయిన వాడు కానీ నీకు సమానమైన వాడు కానీ ఎవ్వరూ లేరు. అందుకే కింద ఒక మాట అంటాడు కదా, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. హూ ఈజ్ లైక్ యూ? యు ఆర్ మ్యాజెస్టిక్ ఇన్ హోలీనెస్ అంటాడు. అంటే అర్థం ఏంటంటే ఆయన పరిశుద్ధతలో అసలు ఆయన యునీక్నెస్, ఆయనలో వచ్చినటువంటి ఆ ప్రాముఖ్యత, ఆయన గొప్పతనము, ఆయన వంటి వాడు లేడు అనేటువంటిది మీరు వర్ణించాలంటే ఒకే ఒక మాట మనం వాడగలం. అదేంటంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు అంటే ఆయన వంటి వాడు ఎవరు లేరు అని దేవుని వాక్యం మరలా ఇదే మాట చెప్తుందండి. ఈవెన్ హన్నా తను సమూయేలు పుట్టిన తర్వాత దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ అనేటువంటి మాట కూడా అదేనమాట. సో 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు. అక్కడ కూడా మరలా ఆమె స్ట్రెస్ చేసిన పాయింట్ ఏంటో తెలుసా అండి? నువ్వు పరిశుద్ధుడు అంటే పరిశుద్ధుడు, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుడి వంటి ఆశ్రయ దుర్గమే లేదు. అదండి అసలు యాక్చువల్గా పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటంటే నీలాంటి వాడు ఇంకొకడు ఎవ్వరూ లేరు. నువ్వు ఒక్కడవే. నిన్ను పోలిన వాడు కానీ నీలాంటి వాడు కానీ ఇంకెవ్వరూ లేరు. యాక్చువల్గా హీబ్రూ పదం పరిశుద్ధుడు అనే మాట యొక్క వెనకాల ఉన్న పదము ప్రైమరీ మీనింగ్ ఇది. ప్రైమరీ మీనింగ్ ఏంటంటే సెపరేట్ వన్, యునీక్ వన్. సెపరేట్ వన్ ఆర్ యునీక్ వన్, ఏ డిస్టింక్ట్ వన్. అది ప్రాముఖ్యమైనటువంటి అర్థము. అంటే వేరు చేయటం. మనం అందరిలో కలపకూడదు ఆయన్ని, అందరిలో కలిపి ఆయన చూడకూడదు, అన్నిటిలో కలిపి ఆయన చూడకూడదు. మీరు ఆయనతో ఎవరిని పోల్చగలం? మీరు పోల్చాలని ప్రయత్నం చేయండి. ఎవరిని పోల్చగలరు మీరు? ఆయన చుట్టూ ఉన్నటువంటి శరాపులతో పోలుస్తారా మీరు ఆయన్ని? కెరూబులతో పోలుస్తారా మీరు ఆయన్ని? దేవదూతలతో పోలుస్తారా మీరు ఆయన్ని? సృష్టిలో ఉన్నటువంటి సృష్టితో పోలుస్తారా? సముద్రాలతో పోలుస్తారా? పర్వతాలతో పోలుస్తారా? నక్షత్రాలతో పోలుస్తారా? దేంతో పోలుస్తాం మనం ఆయన్ని? ఆయన ఎలా ఉంటాడని మీరు ఎవరైనా అడిగారు అనుకోండి నన్ను, ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఎలా ఉంటాడంటే నేను చెప్పగలిగిన ఆన్సర్ ఏంటంటే ఆయన లాంటి వాళ్ళు ఇంకెవ్వరూ లేరని ఆన్సర్ చెప్పగలను అంతే. ఆయన ఎలా ఉంటాడని మీరు అడిగితే మీరు చెప్పాను కదా, మీరు ఆయన చూసిన రోజు కూడా మీ పెదవుల మీద నుంచి వచ్చే ఒకే ఒక మాట ఏంటంటే ఓ నీలాంటి వాడు ఇంకెవ్వరూ లేరు. నువ్వు పరిశుద్ధుడు,
నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు పరిశుద్ధుడివి. మనం కూడా ఇదే మాట అంటాం అక్కడికి వెళ్ళినప్పుడు, పరలోకానికి వెళ్ళినప్పుడు ఆయన చూసినప్పుడు అనమాట. ఆయనతో పోల్చగలిగినటువంటి వాళ్ళం ఎవరము లేదు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము ఇంకొక 2 వచనాలు మనం చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ఈ మాట అంటాడు అనమాట. 40వ అధ్యాయం 25వ వచనం. యాక్చువల్గా మనకి ఆ మీనింగ్ కరెక్ట్గా నేను ఇందాటి నుంచి చెప్తున్న మీనింగ్ వచ్చేటువంటి వరుస కూడా ఈ వరుస అనమాట. 40వ అధ్యాయం 25వ వచనంలో ఏమంటాడు చూడండి, నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అని ఎవరు అడుగుతున్నారు? పరిశుద్ధుడు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు పరిశుద్ధుడు? ఏమని అడుగుతున్నాడు? నన్ను దీనితో సమానమని మీరు చెప్పగలరా? అంటే నాలాంటి వాడు ఇంకొకడు ఉన్నాడని మీరు చెప్పగలరా అని ఎవరు అడుగుతున్నారు? పరిశుద్ధుడే అడుగుతున్నాడు. డైరెక్ట్గా అడుగుతున్నాడు, నన్ను ఎవరితోనైనా పోల్చగలరా మీరు? నన్ను ఇంకొకరితో పోల్చి పరిశుద్ధుడైన దేవుడు ఎలా ఉంటాడంటే ఇదిగో ఇలా ఉంటాడని నువ్వు పోల్చి చెప్పగలవా అని అడుగుతున్నాడు అనమాట. అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే నాలాంటి వాడు ఇంకొకడు లేడు అని పరిశుద్ధుడు మనందరికీ చెప్తున్నాడు అన్నమాట. సో అది ప్రాముఖ్యమైనటువంటి మీనింగ్ అండి. ప్రాముఖ్యమైనటువంటి అర్థం ఏంటంటే పరిశుద్ధుడు అంటే ఆయనను పోలినటువంటి వాడు ఇంకెవ్వరూ లేరు అని అర్థము. 57వ అధ్యాయం 15వ వచనం, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును మహాగణుడంట, మహోన్నతుడంట, పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించు వాడను. చూడండి, ఆయన పరిశుద్ధుడంట, ఆ పరిశుద్ధుడు మహోన్నతుడంట, మహాగణుడంట, మహోన్నతమైన పరిశుద్ధ స్థలముల్లో నివసిస్తాడంట. ఆయన లాంటి వాడు, ఆయనను పోలినవాడు, ఆయన ఉన్న చోట ఉండగలిగిన వాడు, ఆయన కలిగినటువంటి వాడు ఇంకెవ్వరూ లేరు అని అర్థం అనమాట పరిశుద్ధుడు అంటే. అందుకే మీరు నేను ఇందాక అడిగాను, ఆర్సి స్ప్రోలు ఆ మాట ఎందుకు అన్నాడంటే, దేవుడు పరిశుద్ధుడు అనేటువంటిది మీరు గనక ఆయన లక్షణాలలో ఒక లక్షణం అని మీరు అనుకున్నారంటే గనక మనం రాంగ్ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. ఎందుకో చెప్తాను నేను. మీరు ఇందాక నుంచి ఏమంటున్నారు? పరిశుద్ధుడు అంటే పాపము లేనివాడు అన్నారు మీరు. అలా మీరు అన్నారు అనుకోండి, అంటే అర్థం ఏంటంటే ఆయన లక్షణాల్లో అది ఒక లక్షణం. మరి ఆయన ప్రేమ గలవాడు కూడా మరి మంచివాడు కదా. యెహోవా మంచివాడు 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 అని ఎందుకు అంటలేదు పరలోకంలో? యెహోవా నీతిమంతుడు 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 అని ఎందుకు అంటలేదు పరలోకంలో? యెహోవా కనికరము 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 అని అనట్లేదు ఎందుకని? ఎందుకనంటే పరిశుద్ధుడు అనే మాటకి ప్రాముఖ్యమైన అర్థము ఇది కాబట్టి. ఏంటంటే నీ వంటి వాడు ఇంకెవరు లేరు. అలా ఆయన్ని పొగుడుతున్నారండి. నిజంగా నేను చెప్తున్నాను, ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్, ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్. మీరు దేవుణ్ణి ఎప్పుడైనా మీరు పొగడాలనుకుంటే, ఆయనను గొప్పగా మీరు ఆరాధించాలనుకుంటే, మీరు అలాల్సిన మాట, మీ పెదవుల మీద నుంచి రావాల్సిన మాట పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. నిజానికి మీకు ఒక విషయం తెలుసా? బైబిల్ మొత్తంలో ఎక్కువ ఆయన గురించి ఆయన చెప్పుకుంది పరిశుద్ధుడని. మీరు ఎక్కడికి వెళ్ళవసలా, మీరు లేవీకాండం పుస్తకం ఒక్కటి చదవండి. లేవీకాండం పుస్తకం ఒక్కటే చదవండి. ఎన్నిసార్లు చెప్తాడు ఆయన, నేను పరిశుద్ధుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి అని చెప్తాడు. అంటే ఆయన ఉద్దేశం పాపం లేనివాడు అని కాదు. అది రెండో మీనింగ్. ప్రైమరీ మీనింగ్ ఏంటంటే అసలు నేనేమై ఉన్నానో అది మొత్తం వర్ణించేటువంటి మాట పరిశుద్ధుడు అనేటువంటి మాట. అది ప్రాముఖ్యమైన అర్థం అండి పరిశుద్ధుడు అనేటు. అఫ్ కోర్స్ ఇందాక మీరు అందరు చెప్తున్నారు కదా, పరిశుద్ధుడు అంటే రెండవ అర్థం ఏంటి? రెండవ అర్థం ఏంటంటే పాపము లేనివాడు, కళంకము మచ్చ ఏమీ
లేనటువంటి వాడు, ప్యూర్. మనం ఏమంటాము? పర్ఫెక్ట్ అండ్ ప్యూర్. అది కూడా ఆ అర్థం కూడా ఉంది. ఆ హోలీ అనేటువంటి, పరిశుద్ధుడు అనేటువంటి మాటలో అఫ్ కోర్స్ మనందరికి తెలుసు ఆయనలో పాపం లేదని మనందరికి తెలుసు. పరిశుద్ధుడు అనే మాటలో అర్థం ఏంటంటే పాపం లేనటువంటి వాడు అని మనందరికీ తెలుసు దాని మీనింగ్. దేవుని వాక్యం కూడా చాలాసార్లు ఆ మాట చెప్తుంది. ఆయన పాపం లేనివాడు కాబట్టి హబక్కూకు అంటాడు ఆ మాట. ఏమంటాడంటే హబక్కూ గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు గురించి అంటాడు, నీ కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కళంకమైనది, కళంకము లేనటువంటిది. ఆయన పరిశుద్ధుడు 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 అంటే నిజానికి ఆయనలో ఏ పాపము లేదు. అది కూడా అర్థం ఉంది దాంట్లో, కానీ అది రెండవ అర్థం, ప్రాముఖ్యమైన అర్థం నేను ముందు చెప్పాను. సెకండరీ మీనింగ్ ఏంటంటే, రెండవ అర్థం ఏంటంటే ఆయనలో పాపము లేదని. ఇప్పుడు ఇది నిజానికి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా మనకు అర్థమవుతుంది ఈ రెండవ మీనింగ్. మొదటి మీనింగ్ కాదు, రెండవ మీనింగ్ కూడా. మీరు యెషయా గ్రంథం 6వ అధ్యాయంకి వెళ్తే పరలోకంలో వాళ్ళు ఏమంటున్నారు? పరలోకంలో వాళ్ళు ఆయన పరిశుద్ధుడు 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 అని, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండ్రని తర్వాత ఒక మాట అంటాడు. ఏమంటాడు? ఆయన పరిశుద్ధుడు అని చూసినప్పుడు ప్రవక్తకి ఏం అర్థమవుతుందంటే నేను అపవిత్రుణ్ణి అని అర్థమవుతుంది. అంటే అంతే కదండి. 5వ వచనంలో ఏముంది? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను నివసించేవాడును, నేను నశించి తిని. ఇప్పుడు చూడండి, ఆయన పరిశుద్ధతని చూసినప్పుడు ఒకటి ఆయన వంటి వాడు లేడు అని అర్థమైంది. రెండోది ఇంకొకటి కూడా అర్థమైంది. ఏమని అర్థమైందంటే నేను పాపిని, ఆయనలో పాపము లేదు, నేను పాపిని. అంటే అంటున్నాడు కదా, అయ్యో నా పెదవులు అపవిత్రమైన, నేను అపవిత్రమైన పెదవులు గలవారి మధ్యలో ఉన్నాను, నేను పరిశుద్ధుడైన దేవుడిని చూశాను. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయనలో ఏ పాపము లేదని దాని అర్థం అనమాట. ఇది రెండవ అర్థము. ఇంకొక అర్థం కూడా ఉందండి యాక్చువల్గా పరిశుద్ధుడు అంటే. ఇది కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలి. పరిశుద్ధుడు అనే మాటకి ఇంకొక ప్రాముఖ్యమైన అర్థం ఏంటంటే, ఆ మాట పరిశుద్ధుడు అనేటువంటి మాట ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన లక్షణాలన్నిటినీ సూచిస్తున్నటువంటి మాట. హిజ్ క్యారెక్టర్ అండ్ ఆల్ హిజ్ పర్ఫెక్షన్స్. ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన లక్షణాలని. అంటే అసలు మన దేవుడు ఎవరు అని మొత్తం అన్ని లక్షణాలు కలిపి నాకు ఒకే ఒక్క మాటలో మీరు చెప్పండి అని అడిగితే కనుక ఆ మాట ఏంటో తెలుసా అండి? ఆయన పరిశుద్ధుడు. అంటే ఆయన వ్యక్తిత్వము, ఆయన గుణాలు, ఆయన లక్షణాలు అన్ని కలిపి నాకు అర్థమయ్యే విధంగా ఒకే ఒక్క పదంలో నాకు చెప్పండి అని మీరు అడిగితే ఆ పదం ఏంటంటే పరిశుద్ధుడు. అర్థమైందండి నేను చెప్పాను? సో అంటే పరిశుద్ధుడు అనే మాటకి నేను ఇప్పుడు 3 అర్థాలు చెప్పాను. మొట్టమొదటి అర్థము ఆయన వంటి వాడు ఇంకెవ్వరూ లేరు అని అర్థం. అంటే వేరైనటువంటి వాడు, మనం సెపరేట్ వన్ అని చెప్పాను కదా, వేరు, ప్రత్యేకమైన, భిన్నమైనటువంటి వాడు. అది మొదటి అర్థం. రెండవ అర్థము ఆయనలో ఏ పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు అంటే పవిత్రమైన వాడు, ఏ నిష్కళంకమైనటువంటి వాడు. మూడవ మీనింగు పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటంటే ఆయన వ్యక్తిత్వము, ఆయన గుణాలు, ఆయన లక్షణాలు అన్నిటినీ చెప్పటం కోసం మనం వాడేటువంటి ఒకే ఒక మాట పరిశుద్ధుడు. జాన్ పైపర్ అనే భక్తుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే ఆయన ప్రాముఖ్యంగా దేవుడి గురించి మాట్లాడుతూ 3 లక్షణాల గురించి మాట్లాడతాడు. 3 లక్షణాలు కాదు, 3 విషయాల గురించి మాట్లాడతాడు. మొట్టమొదటిది పరిశుద్ధత, దేవుడు పరిశుద్ధుడు అనేది. రెండోది దేవుడు మహిమ గలవాడు అనేటు. మూడోది దేవుడు నీతిమంతుడు అనేటువంటిది. ఆయన ఏమంటాడంటే దేవుడు పరిశుద్ధుడు అనేటువంటిది ఆయన మొత్తాన్ని సూచిస్తున్నటువంటి మాట అంటాడు. దేవుడు గ్లోరీ అనేటువంటిది ఆ పరిశుద్ధత వలన వస్తున్నటువంటి వెలుగు అంటాడు. అంటే ఆయన మొత్తం పరిశుద్ధుడు అయితే ఆయన చేసే దాంట్లో అన్నిట్లో నుంచి వచ్చే ప్రకాశమానమైనటువంటి వెలుగంతా కూడా ఆయన మహిమ అంటాడు. తర్వాత 3 ఆయన నీతిమంతుడు అని అంటే ఏమంటాడంటే ఆయన పరిశుద్ధతని,
ఆయన మహిమని కాపాడటం కోసం ఆయన చేసేది ఆయన నీతి అంట. ఆయన పరిశుద్ధతని, ఆయన మహిమని కాపాడుకుంటూ ఆయన వ్యక్తిత్వాన్ని అందరికీ చూపించడం కోసం చేసేది ఆయన నీతి అంటాడు. ఇప్పుడు చూడండి, నేను చెప్పింది మీలో ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ నేను ఈ 3 వచనాలు చెప్పేటప్పటికి నేను ఇప్పుడు ఏం చెప్పానో మీకు అర్థమవుతుంది. ఏంటంటే, పరిశుద్ధుడు అనేటువంటి మాట మన దేవుడు మొత్తాన్ని సూచిస్తుంది. మహిమ అనేటువంటిది ఏంటంటే ఆ మొత్తంలో నుంచి వచ్చేటువంటి ప్రకాశమానమైన వెలుగే మహిమ. అంటే ఆయన పరిశుద్ధుడుగా మనం చూసి ఆయన ఆయన పరిశుద్ధుడిగా మనం చూస్తున్నప్పుడు, ఆయన అర్థం చేసుకుంటున్నప్పుడు ఆయనలో నుంచి కలిగేటువంటి వెలుగే ఆయన గ్లోరీ అంటాడు అనమాట. అది చాలా ఇంపార్టెంట్ మాట. నేను దాని గురించి తప్పకుండా కొంచెం డీటెయిల్గా ఈ వచనాలు చెప్పేటప్పుడు నేను మాట్లాడతాను. మనకి ఇది అర్థం కావాలి. నేను అనుకుంటాను మన చర్చిలో ఇప్పుడు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, మన దేవుడు ఎవరో మనకు తెలియదు. దృష్టి ఎక్కడ పెట్టాలో సంఘం అక్కడ పెట్టకుండా, ఎక్కడ పెట్టకూడదో సంఘం అక్కడ పెడుతుంది. అంటే ఎవరి గురించి తెలుసుకోవాలి మనం? మన దేవుడు ఎవరో మనకు తెలియాలి. మనిషి ఎవరో మనకెందుకు? మనకు దేవుడు ఎవరో అర్థమైతే మనిషి ఎవరో అర్థం అవుతారు. మనకు అర్థం కావాల్సింది అర్థం కావాలి. మన ప్రాబ్లం ఏంటంటే, ఆయనను తప్ప మిగిలిన అందరినీ తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. మిగిలినవన్నీ తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం ఆయన తప్ప. అంతే కదండి? అందుకే మన జీవితాలు ఎలా ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, అన్నీ పక్కన పెట్టి, బైబిల్లో దేవుడి గురించి బాగా తెలిసిన వ్యక్తుల్లో నన్ను బాగా ప్రభావితం చేసిన వ్యక్తి హన్నా. 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం నేను చదివాను ఇందాక. హన్నాకి యెహోవా ఎవరో బాగా తెలుసు. అంత తెలిసినటువంటి స్త్రీలు కానీ, అంత తెలిసినటువంటి పురుషులు కానీ సంఘంలో లేరు. అది ప్రాబ్లం. నీ వంటి పరిశుద్ధ దేవుడు లేడు అంటున్నారు. అట్లా మన దేవుడు ఎవరో మనకి తెలియాలి. మన దేవుడు ఎవరో మనకు తెలిస్తే ఆయనకు స్పందిస్తాం మనం. ఓకే, ఆయన చూసి మన ముందు ఒక నమూనా ఉంటుంది, ఒక మోడల్ ఉంటుంది, ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఆయన చూసి మనం ఆయనలాగా, ఆయన పరిశుద్ధుడై ఉన్నట్లు మీరు పరిశుద్ధులై ఉండి, ఆయన ఎవరో తెలియకపోతే మనము ఆయన పరిశుద్ధుడై ఉన్నట్లు మనం పరిశుద్ధులుగా ఎలా ఉంటాము? సో మనము ఫస్ట్ మన గోల్ ఏమై ఉండాలంటే, నేను దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుడు ఎవరో నాకు అర్థం కావాలి. అర్థం కావాలంటే నువ్వు తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయము, ఆయన పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటో నీకు తెలియాలన్నమాట. ఎన్నాళ్ళు మనం అందరం అదే అనుకున్నాం, పరిశుద్ధుడు అంటే పాపం లేనివాడు. ఆయనలో ఏం పాపం లేదు, నాలో పాపం ఉంది. ఆయన పాపం లేనివాడు, నేను పాపం ఉన్నవాడిని. పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటంటే, ఆయన పాపం లేనివాడు కాబట్టి నేను కూడా పాపం లేకుండా ఆయనలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అనుకున్నారు కదా మీరందరూ? అది నిజమే, కానీ ఇంకా ఇంకా చాలా ఉంది దాంట్లో. ఆ పరిశుద్ధుడు అనేటువంటి మాటలో చాలా ఉంది మనం అర్థం చేసుకోవాల్సింది. సో ఇప్పుడు మొదటి ప్రశ్న నేను ఆన్సర్ చేశానండి. మొదటి ప్రశ్న ఏంటంటే, పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటో నేను ఆన్సర్ చేశాను. ఇంకా 4 ప్రశ్నలు ఉన్నాయి నేను ఆన్సర్ చేయాల్సినవి. ఈ 4 ప్రశ్నలు తప్పకుండా నేను దేవుడి చిత్తమైతే వచ్చే వారం నేను ఆన్సర్ చేస్తానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఎందుకు ప్రాముఖ్యమో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడు పరిశుద్ధుడు అని మనం తెలుసుకోకపోతే కనుక మన జీవితంలో చాలాసార్లు శిక్ష వస్తుంది. నేను మిమ్మల్ని ఏదో కంగారు పెట్టడానికి చెప్తున్న మాటలు కాదు ఇవి. దేవుడు పరిశుద్ధుడు అని మీరు తెలుసుకోకపోతే కనుక మీరు పాపం చేస్తూనే ఉంటారు. మీరు పాపం చేస్తూ ఉంటే ఆయన శిక్షిస్తూనే ఉంటాడు మిమ్మల్ని. ఇది తెలుసుకోవటం మీకు చాలా ఇంపార్టెంట్. నెంబర్ 2 ఇంకొకటి ఏంటో తెలుసా అండి?
మీరు ఆయన మహిమ కోసం బ్రతకాలంటే, ఆయన కోసం బ్రతకాలంటే మీరు ఆయన ఎంత పరిశుద్ధుడో మీకు తెలియాలి. మీకు తెలిస్తేనే ఆయన కోసం, ఆయన మహిమ కోసం మీరు బ్రతకలేరు. లేకపోతే మీరు ఈ లోకం కోసం, మీకోసమే బ్రతుకుతారు. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి దీంట్లో. పేతురు ఎందుకు చెప్తున్నాడు మీరు పరిశుద్ధులై ఉండండి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి అని? ఎందుకంటే దీని యొక్క కాన్సిక్వెన్సెస్ చాలా ఉన్నాయి అన్నమాట. పర్యవసానాలు చాలా ఉన్నాయి. అవన్నీ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. దయచేసి మీరు ఈ 3 వచనాలని ధ్యానించండి, ఆలోచించండి. ఆలోచించి మీరు నెక్స్ట్ సండే సంఘానికి తిరిగి రావాలని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నేను పరిశుద్ధుడై ఉన్నట్లు మీరు పరిశుద్ధులై ఉండడని దేవుని వాక్యంలో చాలా చోట్ల చెప్పాడు. నిజానికి ఆ, దేవుని వాక్యం అంతా కూడా ఆ ఆ మాట యొక్క ఎక్స్పోజిషనే. బైబిల్ అంతా కూడా ఆ మాట యొక్క ఎక్స్పోజిషన్, డీటెయిల్డ్ ఎక్స్పోజిషన్ ఆఫ్ దట్ వర్డ్. నేను పరిశుద్ధుడిని అన్నట్లు మీరు పరిశుద్ధులై ఉండండి అనే మాటకి సంపూర్ణ వివరణే దేవుని వాక్యం. అది మనం అర్థం చేసుకొని మన జీవితాలు ఆయనకి ఇచ్చి మనం బ్రతుకుదాము. థ్యాంక్ యూ సో మచ్.